భోగి సంక్రాంతి పండుగకు తొలి అడుగు. ఈరోజు పాత వస్తువులను కాల్చుతూ మన జీవితాల్లోని నెగటివిటీకి ముగింపు పెడతాం. గతాన్ని వదిలి కొత్త ఆశలు, కొత్త మార్పులను ఆహ్వానించడమే భోగి సందేశం. మంచి పంట అందించినందుకు ప్రకృతికి, సూర్యదేవునికి కృతజ్ఞతలు చెప్పే రోజు ఇది. భోగి మనకు గుర్తుచేస్తుంది, ప్రతి కొత్త ఆరంభం శుభ్రమైన హృదయంతోనే మొదలవుతుంది. సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు జరుపుకుంటారు. ఈ రోజున సూర్యభగవానుడు తన కుమారుడు శనిదేవుని దర్శిస్తాడు. క్షమ, ఐక్యత విలువలను మనకు నేర్పుతాడు. ఇది రైతులకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పంట పండుగ. గాలిపటాలెగురుతాయి, ముగ్గులు మెరిసిపోతాయి, ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. సంక్రాంతి మనకు కృతజ్ఞత, సానుకూలత, కొత్త ఆరంభాల సందేశాన్నిస్తుంది. కనుమ కేవలం పండుగ కాదు, కృతజ్ఞతల భావం. మన రైతుల జీవితానికి ప్రాణం పోసే ఆవులకంకితం. పంటల కోసం శ్రమించే మన మౌన స్నేహితులావే. కనుమ రోజు ప్రేమతో వాటిని పూజిస్తాం. ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసే రోజు. కృతజ్ఞత, సంప్రదాయం, సంస్కృతి అదే మన కనుమ. రైతుకు గౌరవం, ఆవులకు ప్రేమ అదే కనుమ.